హనుమత్ జయంతి ఉత్సవాలు పలు దేవాలయాల్లో ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధ గురువారాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి శాంతి హోమం, లక్ష తులసి అర్చన, అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారంతో జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. అరండల్పేటలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆలయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కన్నా లక్ష్మీనారాయణ వచ్చి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ పూజారులు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం స్వామివారి కళ్యాణం, అన్నదానం ఉంటాయన్నారు. గత 14 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ దేవాలయంలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ సంవత్సరం పోయిన నిన్నటి నుంచి 21వ తారీఖు నుంచి 23 వరకు శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది. నిన్న స్వామివారికి అభిషేకం జరిగినది పంచామృతాలకు. ఈరోజు స్వామివారికి మధ్యశుద్ధంతో 108 సార్లు అభిషేకం జరుగుతున్నది. అలాగే రేపు స్వామివారికి కళ్యాణం, ఉదయం పూట లక్ష పూజ, మధ్యాహ్నం భక్తులకు అన్నదానము, సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ విధంగా గత 14 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఈ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఎడవల్లి పణికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే భక్తులందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ రోజున 14 సంవత్సరాలుగా ఈ అరండలపేట 7వ లైన్ సాయిబాబా గుడి నందు హనుమత్ జయంతి ఉత్సవాలు మహోత్సవంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్నటి రోజున 21వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ధ్యానిక దీక్షగా పూర్వకంగా స్వామివారికి విశేషమైన అర్చనలు, పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నిన్నటి రోజున స్వామివారికి మహారుద్రాభిషేకం అని చెప్పి 108 రుద్రాలతో స్వామివారికి వివిధ ఫలరసాలతో అన్నిటితో అభిషేకము జరిపించాము. అట్లాగే ఈ రోజున మన్యసూక్త పారాయణ అంటే ఆంజనేయ స్వామి వారికి ఆ సూక్తం అనేది పవర్ఫుల్ అయింది. అట్లాంటిది స్వామివారికి సింధూరంతో స్వామివారికి 1000 సార్లు స్వామివారి మన్యసూక్త పారాయణ జరుగుతూ ఉన్నది. అట్లాగే రేపు హనుమత్ జయంతి మహోత్సవం సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకులతో సహస్రనామార్చన జరుగుతూ ఉన్నది. అట్లాగే సాయంత్రం పూట స్వామివారికి సువర్చలా సహిత అభయాంజనేయ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అలాగే రేపటి రోజున మధ్యాహ్నం పూట అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నది. అట్లాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులవుదురుగాక. జై శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.